హరితహారం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. పచ్చని తెలంగాణ లక్ష్యంగా కోట్లకు కోట్లు మొక్కలు నాటడానికి అన్ని పగడ్బందీ చర్యలు తీసుకుంది సర్కార్. ఈ రెండో విడత కార్యక్రమానికి సంబంధించి గడువు కూడా ముగియొస్తోంది. అయితే దీంట్లో ఇద్దరు ముఖ్యులు మాత్రం ఇంతవరకు పాల్గొనలేదు. సంబంధం లేని వారు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రభుత్వంతో లింకున్న ఆ ఇద్దరు మాత్రం అసలు అడ్రస్ లేకుండా పోయారు. హరితహారం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఓ బృహత్తర కార్యక్రమం. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో హరిత కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. భావితరాలకు పచ్చని తెలంగాణని బహుమతిగా ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ప్రభుత్వ శాఖలన్నీ ఇప్పుడు హరితహారం సమీక్షలతో హడావుడిగా ఉన్నాయి. రెండో విడత హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా యంత్రాంగానికి శాఖల వారీగా టార్గెట్లు పెట్టారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారుల పదోన్నతులు నేతల పదవులతో ముడిపెట్టారు. ఎవరు చిత్తశుద్దితో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటే వారి మంచి భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు. ఆ క్రమంలో హైదరాబాద్ లో ఎవరైనా ఖాళీగా కనిపిస్తే ఆయన సీరియస్ అవుతున్నారు. అంతేకాక జిల్లా వారీగా నాటిన మొక్కలు హరితహారం పురోగతిపై సీఎస్ ఎప్పటికప్పుడు సీఎంకు నివేదికలు అందజేస్తుండటంతో మంత్రులు అధికారులు జిల్లాలకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ నెల 8న ప్రారంభమైన రెండో విడత హరితహారం పనులు 23వ తేదీతో ముగియనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యాశాఖది కీలక పాత్ర. అయితే ప్రాథమిక విద్య నుంచి సాంకేతిక విద్య వరకు అన్ని బాధ్యతలు చూస్తున్న మంత్రి కడియం శ్రీహరి మాత్రం ఇంతవరకు హరితహారం పనుల్లో కనిపించలేదు. ఈ కార్యక్రమం మొదలు కాకముందు ఆటా వార్షికోత్సవాల కోసం అమెరికా ఫ్లైట్ ఎక్కారాయన. దాదాపు 20 రోజులు అమెరికాలోనే గడిపేశారు. ఆటా ప్రోగ్రాం కు వెళ్లిన మిగిలిన నేతలు మంత్రులు అంతా తిరిగొచ్చినా ఇంతవరకు కడియం వారి ఫారెన్ ట్రిప్ మాత్రం ముగియలేదు. రాత్రికో రేపో ఆయన హైదరాబాద్ వస్తారంటున్నారు. హరితహారం కార్యక్రమం మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో ఆ వచ్చాక ఆయన కడియం మొక్కలు నాటే పనిలో పాల్గొంటారా? విద్యాశాఖ పరంగా హరితహారం పనుల్లో ఏవైనా చేస్తారా? లేకపోతే లాంగ్ ఫారెన్ టూర్ కాబట్టి జెట్ లాగ్ తో పడుకుంటారా అన్న అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక తెలంగాణకు సంబంధించిన మరో వీఐపీ సానియా మీర్జా. ఈ టెన్నిస్ స్టార్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కూడా. టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి టైటిళ్లు గెలిచినా గెలవకపోయినా కోట్లకు కోట్లు బహుమతులు తీసుకున్న సెలబ్రిటీ. అయితే హరితహారంలో అందరు సెలబ్రిటీలు, సినిమాలు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని రంగాల వారు స్వచ్ఛందంగా పాల్గొని ఎవరికి వారు తమ తమ స్థాయిల్లో భాగస్వాములైన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ మాత్రం అడ్రస్ లేరు. దానిపై అడిగితే ట్రైనింగ్ అంటూ వివరణ ఇస్తోందంట ఈ టెన్నిస్ స్టార్. నిజంగా టెన్నిస్ ట్రైనింగ్ ప్రాక్టీసో అయితే తాజాగా హైదరాబాద్ లో షారుఖ్ ఖాన్ తో, ముంబైలో సల్మాన్ ఖాన్ తో తన ఆటో బయోగ్రఫీని విడుదల చేయించడానికి ఆమెకు టైం ఎలా వచ్చిందో అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో కనీసం ఒక్క 10 నిమిషాలు కూడా సానియా హరితహారం కార్యక్రమంలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేలేండి, సొంత పనుల కంటే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమా ఏంటి?